వామపక్షాల పోరాటాలతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో బాగా పాపులర్ అయినటువంటి కరువు పనులు కానీ లేదా 100 రోజుల పనిగా ఇది పాపులర్ అయింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సందర్భంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేటువంటి చట్టం ఇది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కలుగు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన పథకం. ప్రపంచంలోనే ఇది అద్భుతమైనటువంటి పథకంగా కొనియాడబడింది. కానీ ఈరోజు ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చట్టంలో అనేక మార్పులు చేసి ఇది దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉందని చెప్పేసి నమ్మవలుగుతా ఉన్నారు. మొట్టమొదటిగా ఈరోజు ఆ గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించారు. అంటే ఈ దేశ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మహాత్ముడిగా కొనియాడబడుతున్న ప్రపంచంలోనే కొనియాడబడుతున్నటువంటి మహాత్మా గాంధీని చరిత్ర పుటల నుంచి తీసేయాలని చెప్పేసినటువంటి కుట్రల ప్రయత్నంలో భాగంగానే ఈ పేరు మార్పు జరుగుతూ ఉంది. దాంతో పాటు గాడ్సే RSS లో ఉన్నటువంటి గాడ్సే వారసులను సంతృప్తి పరచడానికి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఇది. 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. ఈ 125 రోజులు గ్యారంటీ లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి మాత్రమే పని వస్తుంది తప్ప మరొకటి లేదు. ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు 40% దీంట్లో భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చులో 60% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. 100% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చేటటువంటి డబ్బులు మార్చి 60-40%గా మార్చింది. ఉదాహరణకి రాష్ట్రమే తీసుకోండి. ఈ రాష్ట్రము 18 నెలల కాలంలోనే 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈరోజు వాళ్ళు ప్రారంభించిన పథకాలు ఏది పూర్తి చేయలేని పరిస్థితి వస్తా ఉంది. ఈ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అనేక బలహీనంగా ఉన్నటువంటి ఆర్థిక బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించే ప్రసక్తే లేదు. అంటే ఒక పథకం ప్రకారం దీన్ని నిర్వీర్యం చేయడానికి మొదలుపెట్టి ఈరోజు ఈ పథకాన్ని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకొచ్చి దీన్ని చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు యథావిధిగా గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు జరుపుతూ 200 రోజుల పని గ్యారంటీని కల్పించాలి. 100% కేంద్ర ప్రభుత్వమే దీని ఖర్చును భరించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా కొనసాగించబోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు వామపక్షాలు పూనుకుంటాయని చెప్పని తెలియజేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం రద్దు చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం 2025 పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పొంది వలసల నివారణ కోసం పేదరికాన్ని ఎంతో కొంత తగ్గించేందుకు ఉపయోగపడుతున్న ఈ చట్టాన్ని ఈరోజు బీజేపీ నీరుగారుస్తుంది. 120 రోజులు పని అని చెప్తుంది. వాస్తవం 120 రోజులు కాదు. ఇది మోసం చేయడం, రెండే ఉపాధి తీసేయడం, పేదలకు మళ్లీ కరువును వలసలను మళ్లీ వాళ్ళకు ఒక వరంగా ఇవ్వడం. అందుకని ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ యొక్క విధానాన్ని ప్రజలు రక్షించరు. ఇది పెద్ద పెద్ద భూస్వాములు కార్పొరేట్ల ఒత్తిడి వల్లనే ఈ చట్టం చేశారు. అందుకే బీజేపీ ఇది పేద ప్రజలకు వ్యతిరేకమైన పార్టీ. అందుకే దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి పొందే పేదలు గాని వాళ్ళకు అండగా ఉండే మేధావులు గాని ప్రజలు గాని అందరూ కూడా బీజేపీ చట్టాన్ని తిరస్కరించని చెప్పేసి మనవి చేస్తున్నారు. కనీసం 100 రోజుల పాటు పని కల్పించేటువంటి పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు అప్పచెప్పి మరి ఈ రకంగా పేదలకు వ్యతిరేకంగా చేసే కుట్రలో భాగంగా దీన్ని పేరు మార్చారు, దీని విధి విధానాలు మార్చారు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీల తరఫున నేను డిమాండ్ చేస్తున్నది మహాత్మా గాంధీ పేరుని యథావిధిగా కొనసాగించాలి. దీనికి ఇచ్చేటువంటి నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తన బడ్జెట్ లో మరి కేటాయించి 100 రోజులు కాదు కనీసం 200 రోజుల పాటు పని దినాలు పెంచాలి. 600 రూపాయలు కనీస రోజువారీ కూలీగా పెంచేదానికి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా లేనట్లయితే రానున్నటువంటి కాలంలో వామపక్ష పార్టీలు కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం.